హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి గుంటూరు జిల్లా నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏపీలో ఉన్నటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ ఇది. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ గుంటూరు జిల్లాకు సంబంధించింది. ఇక్కడ మనం చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్లో నోటీసెస్లో ఇక రిక్రూట్మెంట్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ టు వేరియస్ పోస్ట్స్ ఇన్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ సెకండరీ హెల్త్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది డిసిహెచ్ఎస్ ఎరెస్ట్వైల్ గుంటూరు డిస్టిక్. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 18/3/2025, అంటే ఈరోజు మనకు 11, ఇంకా 7 days టైం ఉంది. సో బై హ్యాండ్ అప్లై చేసుకుంటే ఒకే రోజు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇక దీనికి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నోటిఫికేషన్లో మనం కనుక ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ డేట్ 18/3/2025 ఇచ్చారు. సో అడ్రస్ ఇక్కడ మీరు చూసినట్లుగా ఉన్నట్టు ఫిల్డ్ అప్లికేషన్స్ ఆఫీస్ ఆఫ్ ది డిసిహెచ్ఎస్ ఓపీపీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు, పట్టాభిపురం మెయిన్ రోడ్, గుంటూరు 6లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ మొత్తం ఇక్కడ సాలరీస్ ఇచ్చారు. డెంటల్ టెక్నీషియను, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్కి 32,670, ఎలక్ట్రీషియన్కి 18,500, కౌన్సిలర్ ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్ 2కి 21,500. ఇక రిమైనింగ్ చూసినట్లయితే జనరల్ డ్యూటీ అటెండెంటు, పోస్ట్ మార్టం అసిస్టెంటు, థియేటర్ అసిస్టెంటు, ఆఫీస్ సబార్డినేట్, వీటన్నిటికి కూడా 15,000 శాలరీ ఉంది. మొత్తం అయితే మనకు 30 వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఓకేనా. ఇక దీనికి సంబంధించి ఇంకా మనం చూసినట్లయితే ఏజ్ అవైలబుల్ చూద్దాం ఒకసారి. ఇక్కడ డెంటల్ టెక్నీషియన్కి మీకు ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా ఉండాలి. దాంతోపాటుగా ల్యాబ్ టెక్నీషియన్కి డిఎంఎల్టీ కానీ బిఎస్ఎంఎల్టీ కానీ, ఎలక్ట్రీషియన్కి ఐటీఐ 10th క్లాస్ ఉండాలి. కౌన్సిలర్ ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్ 2కి బిఏ సోషల్ వర్క్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంటు, థియేటర్ అసిస్టెంటు, ఆఫీస్ సబార్డినేట్ వీటి 10th క్లాస్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 40 years కంటే తక్కువగా ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 years ఎగ్జిబిషన్ ఉందండి. ఓకేనా. మొత్తం ఎటు చూసినా కూడా 52 years కంటే ఏజ్ తక్కువ ఉండాలి. సో ఇక్కడ మీకు చూసినట్లయితే మనకు ఓసీ క్యాండిడేట్కి 500 ఫీజు ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 300, పిహెచ్ వాళ్ళకి ఎలాంటి ఫీ లేదు. ఎలాంటి ఎగ్జామ్ ఉండదండి. మీకు వచ్చిన మార్క్స్లో 75% మార్క్స్ నుంచి తీసుకుంటారు. రిమైనింగ్ అప్ టు 10 marks మనకు ఇయర్ ఆఫ్ సర్వీస్ కంప్లీట్ అయినాక ఎన్ని రోజులు మనం ఎవ్రీ ఇయర్కి 1 mark ఇస్తారు. సో తర్వాత మీకు 50% వెయిటేజ్ వచ్చేసి ఏం చేస్తారంటే, మీకు ఇంతకుముందు సీనియారిటీ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి ఇస్తారు. అదేవిధంగా ట్రైబల్ ఏరియాలో పనిచేశారా, రూరల్లో పనిచేశారా, అర్బన్లో చూస్తారు, దాన్ని కూడా చూస్తారు. ఓకే. ఇక దానికి సంబంధించి మనం అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్తో పాటు 10th క్లాసు మనకు స్టడీస్ 2 పెట్టాల్సి ఉంటుందండి. ఓకేనా. ఖచ్చితంగా వాటన్నిటిని సెల్ఫ్ అటాస్టేషన్ చేసి మనం పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే మనకు డిస్క్వాలిఫై చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. బోనాఫైడ్, మార్క్స్ మెంబర్స్, క్యాస్ట్ అన్నీ పెట్టాల్సి ఉంటుంది. మీకు ఏ డాక్యుమెంట్ ఉన్నా అవన్నీ పెట్టండి. రైట్. ఇది పూర్తి నోటిఫికేషన్ అండి. దీనికి సంబంధించి మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది మనం బై హ్యాండ్ ఫిల్ చేసి బై హ్యాండ్ మనం తీసుకెళ్ళి ఇవ్వచ్చండి. ఓకేనా. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాము, పేరు, జెండరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టాటస్, తర్వాత సర్వీస్ వెయిటేజ్ ఏమైనా ఉందా లేదా, పిహెచ్ అవునా కాదా, ఈడబ్ల్యూఎస్ అవునా కాదా, మొబైల్ నెంబరు, డీడీ నెంబరు, డేట్, అమౌంట్, అడ్రస్. ఓకే. మార్క్స్, ఏ ఎగ్జామ్లో ఎన్ని వచ్చాయి, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్, మీకు ఎన్ని వచ్చాయి. ఎక్కడ ఇది చూసినట్లయితే ఇంతకుముందు ఏమైనా సర్వీస్ అంటే మీకు సీనియారిటీ సర్వీస్ ఉంటే, ఎక్స్పీరియన్స్ ఉంటే దాని డీటెయిల్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 4th నుంచి 10th దగ్గర చదువుకున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది డిక్లరేషన్. ఓకేనా. మన పేరు, మన ఫాదర్ పేరు, మన అప్లికెంట్ సంతకం. రైట్. ఇది సర్టిఫికేట్ రెసిడెన్స్ మీకు లేకపోతే తీసుకొని సో స్టాంప్ వేసుకోండి. ఇది చెక్ లిస్ట్ అండి. ఖచ్చితంగా మనం చెక్ లిస్ట్ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ మనం ఏం పెట్టామో ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఓకేనా. ఇవన్నీ టిక్ చేసేసి మనం ఒక ఆధార్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసేట్లయితే ఇక్కడ ఏంటి, ఇక క్లిక్ చేసి తెలుగు అప్లికేషన్ నోటిఫికేషన్ అండి, తెలుగు సంబంధించి ఇచ్చారు. రైట్. నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ ఫామ్. ఇది ఏం లేదండి, మనకు సీనియారిటీ సంబంధించింది. మీకు అవసరం ఉంటే తీసుకొని ప్రింట్ తీసుకొని ఎక్కడ పనిచేసారో మీరు ఇక్కడ సైన్ తీసుకోవచ్చు. ఓకేనా.
నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.